ప్రైజ్లా ఈ దిన వాగ్దానము యెషయా 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దీనుడై నలిగిన హృదయము గలవాడే దేవుని మాట వణుకుచు ఆయన మాట వినినప్పుడు దేవుడంట వానికి దృష్టి ఉంచి నడిపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన యందు దీనత్వము కలిగి ఉండాలి. ఆయన మాటకి లోబడి ఉండాలి. ఆయన యందు మనము ఎల్లప్పుడూ కూడా వణుకుతూ మనము మన యొక్క జీవితంలో భద్రపరుచుకుంటూ ఆయన కట్టడలను మనము అనుసరించాలి అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని మీరు చూడగా మీ హృదయములను ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకులు ఎట్లా కనపరచబడును. అవునండి, ఎవరైతే దీనత్వము కలిగి దేవుని ఎడల ఉంటారో వారు ఎలాగా దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు అని అంటే ఎల్లప్పుడూ వారి హృదయంలో ఉల్లాసము కలిగి ఉంటుంది. వాళ్ళ ఎముకలకు లేత గడ్డి వలె బలిగా ఉంటుంది. దేవుని యొక్క హస్తబలము ఆయన సేవకులకి, ఆయన బిడ్డలకి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి, ఆయన యందు వణుకుతూ నడుచుకున్న వారందరికీ కూడా దేవుడు అంటూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను, మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దృష్టించి నడిపిస్తానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీకు అనుగ్రహించి అలాగే ఆయన ధననిధి మీకు అనుగ్రహించిన దాకా ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నాయన ఎల్లప్పుడూ కూడా నాయన మీ అందు మేము దీనము కలిగి నా ప్రభా మీ అందు వణుకుచు మా జీవితాన్ని నడిపినప్పుడు నాయన మాకు ఆశీర్వాదము, మహా ఆనందము, మాకు ఆరోగ్యము, అలాగే నా ప్రభా మీ హస్తబలముతో మమ్మల్ని నడిపించే దేవుడు అని ఈ దినమున మరొక్కసారి రుజువుపరుచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు యేసయ్య వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని నాయన మీరే సహాయం చేయండి. వారు చేయ పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి యొక్క ఆరోగ్యంలో, ప్రతి ఒక్క కార్యంలో నాయన మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకొచ్చి స్వస్థపరచండి. నాయన స్వస్థపరిచే యెహోవా నేనన్నా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఎవరైతే నా ప్రభువా మరి వ్యాపారం చేయాలనుకుంటున్నారో, మరి కాంట్రాక్ట్ పనులు చేయాలనుకుంటున్నారు, అలాగే నేను చేతి వృత్తులు చేయాలనుకుంటున్నారో వారందరికీ నాయన జ్ఞానం ఇచ్చి నాయన నడిపించండి. నా ప్రభు ఆర్థిక పరిస్థితి జ్ఞానము వారికి దయచేయండి. నా ప్రభు ఎవరు ఎక్కడ నష్టపోకుండా చక్కగా నాయన వారి యొక్క పనులు చేసుకోవడానికి సహాయం చేయండి. నాయన నా తండ్రి జీతాలు కూడా నా ప్రభు ప్రతి ఒక్కరికి మంచిగా ఉండడానికి, అలాగే నేను వచ్చిన జీతము మంచిగా సరిపోవడానికి సహాయం చేయండి. ఎవ్వరూ అప్పుల్లోకి వెళ్ళకుండా సహాయం చేయండి ప్రభు. నాయన నా తండ్రి ఎవరు ఏది చేయాలనుకున్నా నాయన వారు మిమ్మల్ని అడిగి నాయన మీ చిత్తాన్ని నా ప్రభు గ్రహించుకొని చేయడానికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని నాయన నా ప్రభు అడిగి నా ప్రభు మీ యొక్క సమాధానము కోసము ఎదురు చూసి నాయన నడిచే వారికి నాయన సహాయం చేయండి. నా ప్రభు యేసయ్య నాయన మీ కృపను వేడుకుంటున్నానయ్యా. ఎవరు ఏది చేయాలనుకుంటున్నారో నా ప్రభు నాయన మీ అందు కనిపెట్టి మీ సమాధానం కోసం ఎదురు చూసి వారి యొక్క జీవితాలలో నాయన నడవడానికి సహాయం చేయండి. నా ప్రభు నాయన నా తండ్రి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాలు దయచేయండి. నా ప్రభు ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. నాయన నా తండ్రి థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఏది రాకుండా సహాయం చేయండి. నాయన మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. నాయన నా తండ్రి టీకాలు వేసుకున్న వారందరికీ మంచిగా ఉండడానికి సహాయం చేయండి. నాయన
బిడ్డలు రాకపోకలను తోడయండి. ఆన్లైన్లోని నా ప్రభు చదువుకుంటున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, మీరు తోడయండి. నా ప్రభు నాయన మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అనుగ్రహించే దేవుడు వయ్య నీకు వందనాలు. ఉదయ కాలమున నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాము నా ప్రభు. మేమందరం కూడా మీ పాదాలు పట్టుకుంటుండగా నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ కూడా మా జీవితాలను నడిపించే దేవుడు అని మరొక్కసారి రుజువుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్